వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హిల్ట్ లీక్ వెనుక అమాత్యుడు గుర్తించిన విజిలెన్స్ అధికారులు. హిల్ట్ పాలసీ లీక్ వెనుక ఓ మంత్రి ఓ అధికార ప్రమేయం ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ లీడర్ల చేతుల్లోకి పాలసీ విషయాలు వెళ్లడంపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు తమ రిపోర్ట్ను నేరుగా సీఎంకు అందించినట్లు సమాచారం. దీంతో సదరు మంత్రి ఆఫీసర్ పాలసీని ఎందుకు లీక్ చేశారనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పాలసీ అమలు ఇష్టం లేదా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సదరు మంత్రి సన్నిహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఏదైనా పాలసీలోని అంశాలను బయటకు తెలిపేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. కానీ హిల్ట్ పాలసీకి సంబంధించి జీవో రిలీజ్ కాకముందే అందులోని అంశాలు లీక్ అయ్యాయి. నవంబర్ 17న పాలసీని కేబినెట్ ఆమోదించింది. అనంతరం 2 రోజుల తర్వాత పాలసీలోని అంశాలపై బీఆర్ఎస్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం పాలసీ అంశాలు లీక్ చేసిన వ్యక్తులను గుర్తించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఆ టీం ఓ 10 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. పాలసీ తయారీలో భాగస్వామ్యం ఉన్న శాఖలు అధికారులను ఒక్కొక్కరిని పిలిచి విచారించింది. కేబినెట్ సమావేశం తర్వాత పాలసీలోని అంశాలు బయటకు వెళ్లడంలో ఓ అధికారి ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ టీం నిర్ధారణకు వచ్చింది. ఆయనను పలుమార్లు ప్రశ్నించడంతో ఓ మంత్రి ఆదేశాల మేరకు పాలసీలోని అంశాలను లీక్ చేశానని సమాధానం ఇచ్చినట్లు టాక్. ఇదే విషయాన్ని విజిలెన్స్ బృందం తమ రిపోర్ట్లో పేర్కొన్నట్టు తెలిసింది. పాలసీలోని అంశాలను ఎందుకు లీక్ చేశారు, దానివల్ల ఆ మంత్రికి ప్రయోజనం ఏంటి, పాలసీపై ఇష్టం లేకుంటే నేరుగా తనకే వివరించవచ్చు కదా అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి సదరు మంత్రి సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హిల్ట్ పాలసీపై కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును కట్టేందుకు భూ యజమానులు ముందుకు రారని, ఫీజు తక్కువగా ఉంటే బాగుండేదని తమ అభిప్రాయాలను చెప్పినట్లు ఒక టాక్. నిజానికి పాలసీని అధికారి లీక్ చేసి తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి పేరును ప్రస్తావించారా లేక నిజంగా మంత్రి ఆదేశాల మేరకే ఆ పని చేశారా అనే చర్చ జరుగుతోంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ అధికారి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ భూములను ఇతర అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు ఎక్కువగా ఉందని భావించి పాలసీలోని అంశాలను విపక్షాలకు లీక్ చేశారని ప్రచారం జరుగుతోంది.